అట్లాగే ఉంటాయి. గెస్ట్‌లను ఇన్వైట్ చేయడం కూడా రఘు అట్లనే చేస్తాడు. నేను మోటివేషన్ ఇచ్చే దాంట్లో కొంచెం తేడా ఉండొచ్చు. బట్ చెప్పిన విషయాన్నే 4 సార్లు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి బై హార్ట్ అయిపోతది. కొత్త విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మూడవదేంటంటే అంటే ప్రతిరోజు మన లిస్ట్‌లో ఒక పేరు రాసుకోవాలి కొత్త వాళ్ళది. పరిచయం చేసుకొని రాసుకోవాలి. లేదా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంతమందిని కాంటాక్ట్ జేసి మనం వాళ్ళ పేరు రాసుకోవాలి. వాళ్ళకి మనం హెల్ప్ జేయాలి. రెండవది వాళ్ళతోని మనం మాట్లాడాలి. మనకు చేత కాకపోతే మనల్ని పిలిచిన బిజినెస్‌లో ప్రమోట్ చేసే వాళ్ళతోని మాట్లాడించాలి. బిజినెస్ గురించి, ప్రొడక్ట్స్ గురించి. మూడవది ఈ రకంగా మనం మాట్లాడిన వాళ్ళతోని నెక్స్ట్ డే కాల్ చేసి ఇవాళ ఒక అతనితో మాట్లాడాం. ఫాలో అప్ జేయాలి. అంటే నిన్న మీరు విన్న విషయాలలో మీకు నచ్చిన అంశాలేంటి అని పాజిటివ్ యాంగిల్ నుంచి మొదలుపెట్టాలి. చాలామంది చేసే తప్పేందంటే మీకేం డౌట్స్ ఉన్నాయని అడుగుతారు. డౌట్స్ ఉన్నాయని అడగొద్దు. మీకేం నచ్చింది అని అడగాల. 2, 3 అంశాలు చెప్తారు. మీ ప్రొడక్ట్స్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. బయట కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇవి వాడడం వల్ల కొంచెం రోగాలకు దూరంగా ఉండొచ్చు. కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా 45, 55% వరకు డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఈ 2 నచ్చినాయి మాకు. ఆన్‌లైన్ డెలివరీ. మన ఖర్చునే మనం ఇన్‌కమ్‌గా మార్చుకునే అవకాశం. ఇది బయట ఎక్కడ ఉండదు. ఈ విషయాలు గనుక మీరు వాళ్ళకి అర్థం చేయించగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు జాయిన్ అవుతారు ఈ బిజినెస్‌లోకి. వాళ్ళు ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏందంటే ఎవరైతే సీరియస్‌గా ఈ బిజినెస్ చేయాలని అనుకుంటారో, ఒక డిసిషన్ తీసుకుంటారో వాళ్ళతోని ఫాలో అప్ చేయాలి మనం. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 4 స్టెప్స్ తర్వాత ఈ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి అంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లీడర్స్ ఈ బిజినెస్‌లో. కేవలం ప్రొడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు కస్టమర్స్. సో, మనకు కస్టమర్స్ కావాలి. మనకు అంతకంటే ఎక్కువ లీడర్స్ కావాలి. కస్టమర్స్‌తోనేమో మనకి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ పెరుగుతా ఉంటది. బిజినెస్ ప్రమోషన్ పెరుగుతా ఉంటది. మనకు లీడర్స్‌తోని బిజినెస్ మల్టిప్లై అయితది. ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అంటాం ఇందులో. అంటే 1, 2, 3, 4 వరుసల పోదిది. ఇద్దరు జాయిన్ అయ్యి వాళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేసినట్టయితే 2 రెళ్ళు 4 అవుతది. వాళ్ళు 4, 4 16 అవుతది. దీన్ని ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అంటారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీమ్ వర్క్ ద్వారా ఈ బిజినెస్ చేరుతుంది. అయితే ఇందులో లీడర్‌షిప్ స్కిల్స్ డెవలప్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. ఎవరైతే సీరియస్‌గా బిజినెస్ చేయాలని ఒక డిసిషన్ తీసుకుంటారో, వాళ్ళని మనం డే టు డే ఈ మోటివేషన్ ద్వారా, మంచి బుక్స్ ఇవ్వడం ద్వారా, మంచి వీడియోస్ షేర్ చేయడం ద్వారా, వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా రోజు రోజుకు వాళ్ళని లీడర్స్‌గా డెవలప్ చేస్తాం ఈ బిజినెస్‌లో. ఈ ప్రాసెస్ అనేది బయట ఎక్కడ జరగదు. బయట ఎవరు బిజినెస్ పెట్టుకున్నా కూడా వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటది తప్ప, వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వినేవాళ్ళు కూడా ఉండరు. ఈ బిజినెస్‌కును బయట బిజినెస్‌లోకి ఆ తేడా ఉంటది. ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా మాలాంటి ఒక మంచి మెంటర్స్ మీకు దొరుకుతారు.